నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ మహానాడులో నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం. నంద్యాల అయ్యలూరు గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయ భూముల వేలంపాట. హోరాహోరీగా సై అంటే సై అనే రీతిలో వేలంపాట. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు. నాన్న ప్రోత్సాహంతో ఐపీఎస్కు ఎంపికైన నంద్యాల డిటిఓ ఐశ్వర్యారెడ్డి సంతోషంగా ఉంది అంటూ వెల్లడి. నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దేవాలయంలో 22వ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్న జిల్లా అధికారి వేణునాథ్ రెడ్డి. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సోషల్ అభియాన్ కింద పలు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ విష్ణు చరణ్. యోగాను రోజువారీ దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం, ప్రజలు ఉచితంగా భాగస్వామ్యం కావాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆళ్లగడ్డలో శిలాకృతి ప్రాజెక్టు ద్వారా నూతన ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖ శిల్పి దురుగడ్డ హరిప్రసాద్. శ్రీశైలం డ్యాంకి భారీ వరదలకు డ్యామ్ ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గుంతను పరిశీలించేందుకు వచ్చిన పూణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం. ఆళ్లగడ్డలో చికెన్ వ్యాపారులపై తప్పుడు ప్రచారం మానుకోండి. వైసీపీ నాయకులు మాటలపై ఖండించి చికెన్ షాప్ యజమానులు. పొగాకు రైతులకు న్యాయం చేయండి. చేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన పొగాకు రైతులు. ఆళ్లగడ్డలో మినీ మహానాడు ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, ఆ మహానాడులో నేను చెప్పింది ఒకటి, మీడియా వాళ్ళు వైరల్ చేసింది ఇంకొకటి. నేను ఏదో పార్టీ అధిష్టానాన్ని, చంద్రబాబును, లోకేష్ను ఉద్దేశించి మాట్లాడినట్టు సోషల్ మీడియా వాళ్ళు ప్రచురించారని ఈ సందర్భంగా తెలియజేశారు. దశాబ్దాల నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేసిన వారికి పదవులు ఇవ్వడం అనడం మాత్రమే జరిగిందని, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే వారిని పార్టీ క్యాడర్ ఊర్లకి కూడా రానివ్వరని చెప్పడం జరిగిందని, ఎప్పటి నుండో పార్టీ కోసం పనిచేసిన సిరివెల్ల మండల కన్వీనర్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డికి పదవి ఇవ్వాలని చెప్పడం జరిగింది. మీ మీడియా వాళ్లకు ఎవరెవరు డబ్బులు ఇచ్చి మాపై అవాస్తవాలు, కాంట్రవర్సీ వార్తలు రాయిస్తున్నారో మాకన్నీ తెలుసని, సాక్షి వాళ్ళు మరి విపరీతంగా మాపై వార్తలు ఇస్తున్నారు. సాక్షి మీడియా మాత్రం భూమా అంటేనే స్టేట్ వైడ్గా వార్తలు ఇస్తున్నారు. మీరు ఎన్ని జన్మలెత్తినా, మీరు ఎన్ని అవాస్తవాలు రాసినా, ఎన్ని చూపించినా ప్రజలు ఎప్పుడు మా వైపే ఉన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. జరిగింది కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, నేను మహానాడులో మాట్లాడుతూ పార్టీని ఉద్దేశించి, లేదంటే లోకేషన్ను ఉద్దేశించి, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నేనేదో ఘాటైన వ్యాఖ్యలు చేశానని చెప్పి ఒక తప్పుడు ప్రచారము బయట జరగడం అనేది చాలా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నేను అక్కడ మాట్లాడింది కూడా కార్యకర్తలు ఎవరైతే గతంలో బాగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత స్థానికంలో మాకెంత ఉందో పైన పార్టీకి కూడా అంతే ఉంది. అదేవిధంగా మా అబ్జర్వర్ కడప నుంచి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ సమాచారం అంతా ఆయనకి చెప్పి ఆయన పార్టీ దృష్టిలో పెట్టడానికి మాత్రమే ఆ టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది. నంద్యాల అయ్యలూరు గ్రామంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర కోదండ రామస్వామి దేవాలయం చెందిన భూములను 3 సంవత్సరాల కొరకు బహిరంగ జిల్లా దేవదాస్ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ వేలంపాటలో ఎలాంటి సంఘటనలు జరగకుండా
పోలీసు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ ఆధ్వర్యంలో దేవాలయం భూముల వేలంపాట నిర్వహించారు. వేలంపాటదారులు హోరాహోరీగా సై అంటే సై అంటూ పాట సాగింది. గతంలో కాడికి ఈసారి వేలంపాటలో దేవాలయానికి ఆదాయం వచ్చిందని గ్రామంలో వేలంపాటలో భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవగాహన సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ జిల్లా అధికారి వేణునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఐలూరు గ్రామంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించిన భూములు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగిందని, పాటలో 20 మంది దాకా పాల్గొనడం జరిగిందని, పాటదారులు పాల్గొనడం జరిగిందని, వేలంపాటలో ఎలాంటి ఆహ్వానించిన సంఘటనలు ఊహించడం జరగకుండా తాలూకా పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల డిటిఓగా పనిచేస్తున్న ఐశ్వర్యారెడ్డి ఐఎఫ్ఎస్ను ఎంపికయ్యారు. యూపీఎస్సీ 2024 తుది పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో పర్సనాలిటీ పరీక్ష నిర్వహించారు. ఐశ్వర్యారెడ్డి ఈ జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన రామచంద్రారెడ్డి పద్మావతి దంపతుల కుమార్తె ఐశ్వర్యారెడ్డి 2016లో చెన్నై ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2017 నుంచి పేటీఎంలో ప్రైవేటు ఉద్యోగం చేశారు. ప్రొఫెసర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్కు సన్నద్ధమయ్యారు. 2022లో గ్రూప్ 1లో రాసి రాష్ట్రంలో 18వ ర్యాంకు సాధించి విజయవాడలో డిటిఓగా విధుల్లో చేరారు. 2024 డిసెంబర్లో నంద్యాల డిటిఓగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో సివిల్స్కు సిద్ధమయ్యారు. పరీక్షలు సమీపించాక రోజుకు 15 గంటలకు పైగా చదివినట్లు ఐశ్వర్యారెడ్డి చెబుతున్నారు. ఐఎఫ్ఎస్కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పరమేశ్వరుడి పాట 3,47,000 ఒకటోసారి. పరమేశ్వరుడి పాట 3,47,000 రెండోసారి. 3,48,000 రెండోసారి. 3,49,000 పరమేశ్వరుడి ఒకటోసారి. పరమేశ్వరుడి పాట 3,49,000 పరమేశ్వరుడి. 3,51,000 పరమేశ్వరుడి ఒకటోసారి. పరమేశ్వరుడి పాట 3,51,000 రెండోసారి. పరమేశ్వరుడి పాట 3,51,000 రెండున్నరసారి. పరమేశ్వరుడి పాట 3,51,000 రెండున్నరసారి. పరమేశ్వరుడి పాట 3,51,000 రెండున్నరసారి. పరమేశ్వరుడి పాట సారి. పరమేశ్వరుడి పాట 3,53,000 రెండోసారి. రెండున్నరసారి. పరమేశ్వరుడి పాట 3,55,000 రెండున్నరసారి. పరమేశ్వరుడి పాట 3,55,000 రెండు ముక్కాలు సారి. పరమేశ్వరుడి పాట 3,55,000 రెండు ముక్కాలు సారి. నంద్యాల డిటిఓగా పనిచేస్తున్న ఐశ్వర్యారెడ్డి ఐఎఫ్ఎస్గా ఎంపికయ్యారు. యూపీఎస్సీ 2024 తుది పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో పర్సనాలిటీ పరీక్ష నిర్వహించారు. ఐశ్వర్యారెడ్డి జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన రామచంద్రారెడ్డి పద్మావతి దంపతుల కుమార్తె ఐశ్వర్యారెడ్డి 2016లో చెన్నై ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2017 నుంచి పేటీఎంలో ప్రైవేటు ఉద్యోగం చేశారు. ప్రొఫెసర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్కు సన్నద్ధమయ్యారు. 2022లో గ్రూప్ 1లో రాసి రాష్ట్రంలో 18వ ర్యాంక్ సాధించి విజయవాడలో డిటిఓగా విధుల్లో చేరారు. 2024 డిసెంబర్లో నంద్యాల డిటిఓగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో సివిల్స్కు సిద్ధమయ్యారు. పరీక్షలు సమీపించాక రోజుకు 15 గంటలకు పైగా చదివినట్లు ఐశ్వర్యారెడ్డి చెబుతున్నారు. ఐఎఫ్ఎస్కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. నంద్యాలలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయంలో 22వ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ మంత్రి అధికారి వేణునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 22వ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి భక్తులతో క్షీరాభిషేకము మరియు పంచాభిషేకము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 11 గంటలకు మహామంగళహారతి, మహా నైవేద్యము, తీర్థప్రసాదం వితరణ, అదేవిధంగా పూలంగి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారని కోరారు. ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల మండలం ఐలూరు గ్రామంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర కోదండరామస్వామి దేవస్థానం చెందిన ఆలయ భూములను బహిరంగ వేలంలో కౌలు వేలం పాట నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌలు వేలంలో సుమారు 200 మంది హాజరయ్యారు.
దీనికి 23 మంది డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనడం జరుగుతుంది. పాట విజయవంతం. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తాలూకా సిఐ గారు, ఎస్ఐ గారు మరియు ఇతర పోలీస్ సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున గ్రామ పెద్దలందరూ విరివిగా పాల్గొని పాటను పోటాపోటీగా నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల టౌన్లో వెలిసిన బయటపేటలోని శ్రీ ఆంజనేయ కోదండం దేవస్థానంలో 22/5/2024 తేదీన స్వామివారి పుట్టినరోజు అనగా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేకములు, అర్చనలు, ఆకు పూజలు నిర్వహించబడుతుంది. అలాగనే భక్తాదులకు ప్రత్యేక అర్చనలు ఏర్పాటు చేసి తీర్థప్రసాదం అందజేయబడుతుంది. మధ్యాహ్నం భక్తాదులకు మరియు దేవస్థానం నుంచి అన్నదాన కార్యక్రమంగా చేపడుతుంది. అదేవిధంగా స్వామివారికి సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని పురవీలగొండ గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ రేపు ఉదయం తెల్లవారుజామున 5:30కి వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సోషల్ అభియాన్ కింద పలు పోస్టులకు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో పాటు ఐసిడిఎస్పి లీలావతి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఏవో అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిషన్ వాత్సల్యలో భాగంగా సాకి డాక్టర్, సాలో ఫుడ్, సాలో యోగా ఇన్స్పెక్టర్ హెల్పర్ మరియు మిషన్ శక్తిలో సైకో సోషల్ కౌన్సిలర్ సోషల్ అభియాన్ కింద డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 12 మంది హాజరైనట్లు పీడీ లీలావతి తెలియజేశారు. 2-3 రోజుల్లో కమిటీ సభ్యులు వచ్చిన వారిలో పోస్టులను ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ప్రకటించడం జరుగుతుందన్నారు. మీరు ఒక్కరే 30 రోజులు చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం, ప్రజలు విస్తృతంగా పాల్పంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రారంభ వేడుక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్, డిఆర్ఓ రామనాయక్, జిల్లా అధికారులు, వివిధ యోగా అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, యోగాను రోజువారీ దినచర్యలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండేందుకు యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇలా
ఆళ్లగడ్డ అశోక స్తూపం స్థాపన మన జాతి పురోగతికి చిహ్నమని ప్రముఖ శిల్పి శిలాకృతి శిల్పుల ప్రాజెక్టు వ్యవస్థాపకులు జాతీయ అవార్డు గ్రహీత దురుగడ్డ హరిప్రసాద్ ఆచారి పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శిలాకృతి స్టూడియో ప్రాంగణంలో బుధవారం అశోక స్తంభం ప్రాజెక్టు నూతన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అశోక స్తంభ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశోకుని సింహస్తంభంతో కూడిన ఈ కళాఖండాలు దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం యొక్క చిహ్నాలని తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలని హరిప్రసాద్ ఆచారి పిలుపునిచ్చారు. క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే అశోక స్తంభాన్ని నాటి అశోక చక్రవర్తి స్థాపించడం జరిగిందన్నారు. అశోక స్తంభం మన జాతి చిహ్నంగా గుర్తించడం జరిగిందని అన్నారు. అశోక స్తూపాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. ప్రతి కార్యాలయం వద్ద మన వారసత్వానికి చిహ్నమైన అశోక స్తంభం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. నాగార్జున పని కోసం వచ్చి ఇక్కడ స్థలం కొని స్థిరపడినాడు. అందుకోసం ఆయన ఆటలంతా వెళ్ళి తీశాడు. కానీ దానికి అంత సేమ్ మూమెంట్ కాక దగ్గర 3-4 కోట్లు అప్పు చేసి దీన్ని పెట్టుబడి పెట్టాడు. ఇది షేర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు కూడా ప్రత్యేకంగా విలేకరుల సోదరులు వారికి చేసి బాగుంటుందని కోరుతున్నాను. నమస్కారం. లేదండి మీరు బాగా పడతారు. ఓకే సార్ చూడండి. సరిపోతుంది. ఓకే. వేల చోట్ల వాటిని స్థాపించడం జరిగింది. ఎందుకు అని అంటే శాంతి స్థాపన కోసం, శాంతి అనేది నెలకొల్పడం కోసము. కానీ అప్పుడు నిజంగానే నాకు తెలిసి శాంతి బాగానే ఉందేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయండి. శాంతికి చాలా దూరంగా ఉంటున్నాము. ఎక్కడ చూసినా గొడవలు, అన్నయ్య చెప్పినట్లు ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలు, మనుషులలో శాంతి అనేది లేదు. కొందరికి డౌట్ రావచ్చు అన్నమాట. శాంతి స్తూపము మన అశోక స్తంభము నెలకొల్పినంత మాత్రాన శాంతి వస్తుందా అని. ఇప్పుడు మనము రాతితోనే విగ్రహాలు చేస్తారు. మరి టెంపుల్లో వాటిని ప్రతిష్ఠించినప్పుడు ఆ శిల్పాలను మనం మొక్కుతున్నామా లేదా? మొక్కితే మనకి ఏమొస్తుంది? మనకు భక్తి ప్రవృత్తులతో ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక టెంపుల్లో మనం ఉండగలిగినామంటే. సేమ్ అండి ఈ అశోక స్తూపం కూడా అంతకంటే వాల్యుబుల్ అన్నమాట. 2009లో శ్రీశైలం డ్యాంకు వచ్చిన భారీ వరదలకు డ్యాం ముందు భాగంలోని ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గుంతను పరిశీలించేందుకు పూణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్నారు. ప్లంజ్ పూల్ వద్ద దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లను నీటి అడుగు భాగంలో డ్యాం పునాదుల వైపు ప్రమాద స్థాయిని నిపుణుల బృందం అంచనాలు వేశారు. అనంతరం శ్రీశైలం డ్యాం సమీపంలోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలో డ్యాం ఇంజనీర్లతో నిపుణుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్యాం నమూనాలతో ప్లంజ్ పూల్ వద్దకు నీటిలో ఎలా వెళ్లాలనే కోణంలో బృంద సభ్యులు ఇంజనీర్లతో చర్చించారు. అయితే ఈ ప్లంజ్ పూల్ అధ్యయనం 2 రోజుల పాటు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలో వైసీపీ నాయకులు చికెన్ షాప్లపై మాట్లాడిన మాటలపై ఖండించి చికెన్ షాప్ యజమానులు స్పందించడం జరిగింది. ఆళ్లగడ్డలో చికెన్ రేట్ ఎక్కువ అమ్ముతున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు అంతా అవాస్తవమని, సాక్షి పేపర్లో రేటు ప్రకారమే మేము అమ్ముతామని, దయచేసి రాజకీయం చేయొద్దని రాజకీయ నాయకులకు చికెన్ షాప్ యజమానులు తెలిపారు. యజమానిని ఈ రేట్లు ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారంటే
మేము సాక్షి పేపరుకి ఫాలో అవుతుంటాము. అది రేటు ఏముంటే దానికే ఫాలో అయ్యి అటో 5 రూపాయలు అటో ఇటో అమ్ముతుంటాము. దీనికి రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు. నంద్యాల 240 అమ్ముతున్నారు. కోయిలగుంట అంటారా? కోయిలగుంట గురించి మాకు సంబంధం లేదు. కోయిలగుంట కాంపిటీషన్ పెడుతుంటారు. వాళ్ళు తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటుంటారు పోటీపడి. పల్లెల్లో తీసుకుపోవడము వాళ్ళు కానీ తక్కువ రేటు 10 రూపాయలు అటు ఇటు అమ్ముతుంటారు. దీని గురించి మేము సాక్షికే ఫాలో అవుతుంటాం కాబట్టి సాక్షి రేటు చూడండి, పేపర్ ఒకసారి డైలీ చూడండి. డైలీ చూసిన తర్వాత చికెన్ తీసుకోండి. ఆ పేపర్ తీసుకొని వచ్చి మా చికెన్ ఆ రేటు ప్రకారమే అమ్మండి, ఆ రేటు ప్రకారం ఇవ్వండి అని అడగండి. ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా సరే హక్కు మీకు ఉంది కాబట్టి మమ్మల్ని దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దు. నమస్కారం. జిఎం చికెన్ సెంటర్ యజమాని చికెన్ రేట్ల విషయంలో ఎక్కువ అమ్ముతామని పుకార్లు సృష్టించారు. ఎక్కువ అమ్మడం లేదు, మామూలు గిట్టుబాటు రేటు అమ్ముకుంటున్నాము. ఆలగడ్డలో ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ అతను ఉన్నాడు. ఎవరు కొత్తగా చికెన్ సెంటర్లు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఎవరో కొత్తగా చికెన్ సెంటర్ పెట్టినప్పుడు ఆయన తెగులైన కోళ్ళు, చచ్చిపోయిన కోళ్ళు తీసుకుని వచ్చి తక్కువ రేటుకి అమ్ముతూ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అంత తప్పితే వేరే ఏం లేదు. దీన్ని రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. మమ్మల్ని బతకనివ్వండి. జిల్లాల్లో కంపెనీల ఒప్పందం ప్రకారం పండించిన పొగాకును కంపెనీలు తక్షణమే కొనుగోలు చేసేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని పొగాకు పంట వేసుకొని కొనుగోలు చేయడానికి కంపెనీలు రాకపోవడం వల్ల నష్టపోతున్న పొగాకు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పొగాకు కంపెనీ యాజమాన్యం పిలిపించి చర్చలు జరిపించి మీకు న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. పొగాకు రైతులు జిల్లా వ్యవసాయ అధికారి లేకపోవడంతో, అదేవిధంగా పొగాకు కంపెనీ యాజమాన్యం ఈరోజు వస్తామని చెప్పి రాకపోవడంతో పొగాకు రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని, కష్టం చేసి పండించిన పొగాకు కొనుగోలు లేకపోవడంతో ఎంత బాధగా ఉందని మాకు న్యాయం చేయాలని కోరారు. ఒక జిల్లా కలెక్టర్ గారిని రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో చర్చలు జరిపే వరకు రైతులతో కంపెనీలతో చర్చలు జరిపే వరకు డిఏఓ గారు రైతులతో కంపెనీలతో చర్చలు జరిగే వరకు జిల్లా డిఏఓ ఆఫీసు ముందు కలెక్టర్ గారి క్యాంపస్లో పొగాకు రైతుల ఆందోళన చేస్తున్నాం. గత 12 రోజులుగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. మాకు అగ్రిమెంట్ ఇచ్చినటువంటి కంపెనీలు ఐటీసీ కానీ జీపీఐ కానీ ఇలాంటి కంపెనీలు మొత్తం కూడా మోసం చేస్తున్నాయి రైతులను. మాకు అగ్రిమెంట్ ఇచ్చినప్పటికీ కొనుగోలు చేయడం లేదు, వెంటనే జోక్యం చేసుకోండి కలెక్టర్ గారు అని చెప్పి మేము ధర్నా చేశాం. నిన్న 19వ తేదీన చర్చలకు ఆహ్వానించారు, కంపెనీలను ఆహ్వానించారు. 1-2 కంపెనీలు రాలేదు, వచ్చిన కంపెనీలు కూడా పూర్తి సమాచారంతో రాలేదు. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఇప్పుడు ఎప్పుడు కొనుగోలు చేస్తాం అనేటువంటి పరిస్థితి చెప్పారు. అందుకే ఈరోజు చర్చలకు మళ్ళీ ఆహ్వానించారు. డిఏఓ గారు ఉదయం 10 గంటలకు రమ్మన్నారు. కంపెనీల వాళ్ళందరినీ పిలిపించే బాధ్యత ఆయనదే అన్నాడు. మరి మేము 10 నుంచి ఉన్నాం, ఇప్పటి వరకు కూడా డిఏఓ గారు రాలేదు. ఆయన ఏదో మీటింగ్లో ఉన్నా అంట. మరి ఎంతసేపు ఉండాలి ఇక్కడ రైతులు వచ్చినటువంటి వాళ్ళం? మేము ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటాము. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్.